మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సండే ఇలాంటి మంచి మంచి స్కిట్స్ చూడటానికి సబ్స్క్రైబ్ చేయడానికి ఏమీ ఖర్చు అవ్వదు. చూడండి, ఈ వెలుగు, ఈ అందం. ఇదంతా నా వల్లే కదా ఈ పరలోకానికి ఇంత శోభ వచ్చింది. నేనే కదా దేవుని సింహాసనం ముందు నిలబడి ఆరాధన నడిపించేది. అవును ప్రభువా, మీకంటే తేజస్సు గలవారు ఎవరూ లేరు. అయినా నేనెందుకు ఒక సేవకుడిగా ఉండాలి? నాలో ఉన్న జ్ఞానం, శక్తి ఆ దేవుడికి ఏమాత్రం తక్కువ కాదు. నాకు కూడా ఒక సింహాసనం ఉండాలి. నన్ను కూడా అందరూ పూజించాలి. నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. నీ గర్వం నిన్ను నాశనం చేస్తోంది. నీ స్థానానికి తగినట్లుగా ఉండు. నా స్థానమా? నేను ఆకాశ మండలం కంటే పైకి వెళ్తాను. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద నా సింహాసనాన్ని వేసుకుంటాను. నేను మీతో సమానంగా ఉంటాను. ఎందుకు నేను మీకు లోబడి ఉండాలి? నువ్వు సృష్టించబడిన దూతవు లూసిఫర్. నేను నిన్ను ప్రేమతో సృష్టించాను. నా వెనుక 3వ వంతు దేవదూతలు ఉన్నారు. వారంతా నన్ను రాజుగా ఒప్పుకున్నారు. కానీ నీవు అక్రమాన్ని ఎంచుకున్నావు. నీ గర్వం వల్ల నీలో ఉన్న వెలుగు చీకటిగా మారుతోంది. ఇకపై ఈ పరలోకం కేవలం మీది మాత్రమే కాదు, నాది కూడా. లూసిఫర్, ఆపు నీ అహంకారాన్ని. దేవునెదుట నీవు నిలబడలేవు. ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. క్షమాపణ? అది బలహీనులు అడిగేది. నేను యుద్ధం చేస్తాను. నా రాజ్యాన్ని నేను గెలుచుకుంటాను. లూసిఫర్, ఇక చాలు. నీ పవిత్రత పోయింది. పరలోకంలో నీకిక చోటు లేదు. నీవు కిందకు త్రోయబడుతున్నావు. నన్ను బయట గెంటేశారు కదా. కానీ గుర్తుంచుకోండి, ఈ సృష్టిని నేను ప్రశాంతంగా ఉండనివ్వను. నేను కింద వెళ్తున్నాను. హవ్వా, దేవుడు ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లైనా తినకూడదని నిజంగా చెప్పాడా? అలా కాదు. తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ తినొచ్చు, కాని మధ్యలో ఉన్న చెట్టు పండు తింటే మేం చనిపోతామని దేవుడు చెప్పాడు. దాన్ని ముట్టుకోవద్దన్నాడు.
మీరు అస్సలు చనిపోరు. ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. మంచి చెడుల జ్ఞానం మీకు వస్తుందని దేవునికి తెలుసు, అందుకే వద్దన్నాడు. చూడటానికి ఈ పండు చాలా బాగుంది. జ్ఞానమిస్తుందంటే ఎందుకు తినకూడదు? ఆదాము, ఇదిగో ఈ పండు తిని చూడు, చాలా అద్భుతంగా ఉంది. నా పని పూర్తయింది. ఈ దేవుని సృష్టి కూడా నా పాదాల కిందకొచ్చింది. ఆదాము, ఎక్కడున్నావు? నువ్వు చేసిన పని ఏంటి? ప్రభువా, మీ రాక విని భయపడ్డాను. నా మహిమ వస్త్రం పోయింది, అందుకే దాక్కున్నాను. తినవద్దని నేను చెప్పిన ఆ చెట్టు పండు నీవు తిన్నావా? నాకు తోడుగా మీరిచ్చిన ఈ స్త్రీయే నాకిచ్చింది. నేను తిన్నాను. ఆ సర్పం నన్ను మోసం చేసింది ప్రభువా, అందుకే తిన్నాను. మీరు నా మాట వినలేదు. పాపం ఈ పవిత్ర స్థలంలో ఉండకూడదు. ఇక ఈ ఏదేను తోటలో మీకు స్థానం లేదు. సర్పమా, నీవు దీన్ని చేసినందుకు భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో శాపగ్రస్తురాలివి అవుతావు. ఇక నుండి నీ పొట్టతో ప్రాకుతూ మట్టి తింటూ బతుకుతావు. హవ్వా, నీ గర్భవేదనను నేను చాలా హెచ్చిస్తాను. నువ్వు ఎంతో ప్రయాసతో పిల్లలను కంటావు. నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు తిన్నందున నీ నిమిత్తం నేల శపించబడి ఉంది. ఇక నుండి నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ముఖపు చెమట కార్చి ప్రయాసపడి పంట పండించుకుంటావు.